యేసు ప్రభు వారు నీటి మూలాన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మీదకి ఏమొచ్చింది గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ. ఈరోజు భిన్నమైన బోధ ఏంటో తెలుసు ఆనందు, నీటి మూలాన బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా వచ్చేసినట్టంట. నేను దైవ కుమారుడివా? నువ్వేమన్నా కన్నెకు పుట్టినోడివా? అందుకే మానవుడు కర్మతః పాపి, జన్మతః పాపి, ఆలోచనలో పాపి, ప్రవక్తల్లో పాపి, నడవడికలో పాపి. ఈ పాపిని మార్చడానికి అతి పరిశుద్ధుడైన దేవుడు ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనునని ఒక దూత ఈ ప్రవచనమును చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్కి. ఇదొక చెప్పండి, నీ కుటుంబంలో నువ్వు తెస్తుంది ఒక చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నము చేసే ముందు దేవుణ్ణి అడుగు, ఆ ప్రయత్నమునే నీ కొరకు సఫలమును దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సఫలమును. సౌలును రాజుగా అభిషేకించాడు ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు. అన్నాడు, నువ్వు పలానా మార్గము గుండా వెళ్తే నీకు భోజనము తెచ్చేవారు ఉంటారు. నువ్వు తిన్నాక ఇంకా ముందుకు పోతే కొంతమంది భక్తులను నువ్వు కలుసుకుంటావు. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి, హల్లెలూయా, నో హోలీ స్పిరిట్, నో విజ్డమ్. దేవుని ఆత్మ లేకపోతే నీకు జ్ఞాన బుద్ధులు ఏవి కూడా కలగవు. ఈరోజు ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు? నిజంగా చెప్తున్నా, అందరూ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎప్పుడో దేవుని రాకడా రత్నమ్మ వచ్చేసేది. మనం ఇంత పాకులాడవలసిన పని లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒరే బాబు, భిన్నమైన బోధలు వచ్చేసాయరా. పాస్టర్ అంటాడు, ఆకులు కరెక్ట్గా వచ్చాయా, ఒక్కలు కరెక్ట్గా వచ్చాయా, సంఘ పెద్ద ప్రార్థన చేయమంటావా? వాడు ఇక్కడ లెక్క గురించి చూస్తున్నాడు కానీ రేపు దేవుడిచ్చే లెక్క ఎలాగుంటుందో వాడికి అర్థము కావట్లే. అందుకే బైబిల్లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంది, మీలో అనేక మంది బోధకులు కాక ఉండుట మంచిది. ఎందుకంటే తెలుసా, బోధించువాడికి మరీ కఠినమైన విశ్వాసివి. నేనేం చెప్తే అది నువ్వు వింటున్నావు, నాకు తెలియదు అని నువ్వు తప్పించుకోవచ్చు. కానీ బోధకుడు తప్పించుకోవడానికి చింతపండే ఏంటి. అందుకే చిత్తం కొరకు, లాభం కొరకు చెయ్యొద్దు. దేవుని తోటలో నాతో పాటు అనేక మందిని నేను నాటించాలి అనే పోరాటము కలిగి దేవుని సేవ నువ్వు చెయ్యాలి. అర్థమవుతుందా? అది లేదంటే లేదని చెప్పు, ఉందంటే ఉందని చెప్పు. అందుకే కానీ వాక్యానికి అట్టబెట్టి ఇట్టబెట్టి డ్రామాలు చెయ్యొద్దు. పేతురు అనే నీవు నీ బండ మీద నా సంఘమును కడతాను. ఇప్పుడు ఆ సంఘము ద్వారము ఎదుట ఏ ద్వారాలు నిలబడడానికి వీల్లేదన్నాడు పోయిన వారము? పాతాళపు లోక ద్వారము నిలబడడానికి అవకాశము. కానీ ఈరోజు ప్రతి సంఘం ముందు ఏం నిలబడుతుంది? ఎందుకు? భిన్నమైన బోధలు. ఒకడు అంటున్నాడు, నువ్వు బాప్తిసం పొందేశావు, ఇంకా నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు నిన్ను, అవునా కాదండి? నువ్వెన్ని తప్పులు చేసి ఎన్ని పాపాలు చేసినా దేవుడు నిన్ను అదా 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 చెప్పండి. ఈరోజు ఆ భిన్నమైన బోధలు విని త్రాగేవాడు మళ్ళీ తాగట్లేదా? వ్యభిచరించేవాడు మళ్ళా వ్యభిచరిస్తలేదా? మోసము చేసేవాడు మళ్ళా మోసము చేయట్లేదా?
యేసు ఎలాగుంటాడో చూడాలని ఒక ఆశ కలిగి ఒక పొట్టివాడు, వాడి పేరే జకయ్య, ఎక్కడికి ఎక్కాడు తెలుసా? మేడు చెట్టు ఎక్కాడు. ప్రపంచంలో అన్ని చెట్లు ఎక్కొచ్చు, కొన్ని చెట్లు ఎక్కలేం. ఎందుకు? తైలం చెట్టు వలె నున్నగా ఉంటాయి, అది పట్టుకోవడానికి చాలా కష్టం. అటువంటి చెట్టు ఎక్కి ఆకుల్లోంచి వస్తున్నాడంట. ఎవరిని? యేసుబాబును చూద్దామే, ఎంత బాగున్నాడు. ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక హీరో కర్నూలు నుండి అనంతపూరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోడ్డు ఎమ్మడి అన్నారు అనుకో, ఆడొచ్చేటానికి మీరు అందరూ ఏం చేస్తారు? చెప్పాలి, గట్టిగా ఎత్తండి స్వరం. ఏం చేస్తారు? ఏం చేస్తారు? యాడ్ను చూస్తున్నావు అంటే చూస్తే ఎవరిని చూస్తే ఏమైనా వచ్చిందా? కానీ జక్కయ్య చూస్తే చాలా వచ్చింది. ఎవరిది వచ్చింది? అదే ఆ ఇంటికి రక్షణ. కరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి నిలబడ్డాడంట విజయుడు గారు. ఎక్కడికి? చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. యేసయ్య అనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కినాడు. ఏమనుకుంటున్నాడు? అమ్మయ్యా దా, అమ్మయ్యా. మీకు అర్థమని చెప్తున్నా. పట్టుకో. ఏం చేస్తున్నాడు? ఇట్లా పట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. యేసే కరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి నిలబడ్డాడు. భలే ఉన్నాడే, భలే ఉన్నాడే, భలే ఉన్నాడని మురిచిపోతుంటే యేసే హుక్మని పైకి చూసి, ఓయ్ జక్కయ్య కిందికి రా అన్నాడు. ఏమన్నాడు? జక్కయ్య ఎక్కడం ఎంత కష్టపడి ఎక్కడో తెలియదు కానీ తుర్రుమని జారిపోయాడు. ఏమయ్యాడు? తుర్రుమని జారిపోయాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, దా నీ ఇంటికి పోదాం. అబ్బా ఏమన్నాడు? లలిత ఏమన్నాడు? దా యాపర్ల పాడిపోదాం దా అంటున్నాడు. అందరూ అంటున్నారు అంబేద్కర్ నగర్ ఇడిచిపెట్టి, దూపాడు ఇడిచిపెట్టి, చిన్నటేకూరు ఇడిచిపెట్టి, పెద్ద టేకూరు ఇడిచిపెట్టి, ఉలంద కొండ విడిచిపెట్టి యేసయ్య ఎక్కడికి వెళ్ళమన్నాడు? యాపర్ల పాడిపోతాడా? అసలు రూట్ ఎట్టుందో తెలుసా? ఆడికి పోవడానికి ఎంత కష్టమో తెలుసా అని గురుగుతున్నారని అందరూ. అంటే మీకు అర్థమని చెప్తున్నా. ఆడికంటే మంచోళ్ళం మేముంటే, మా ఇల్లులు ఉంటే, మా ఇల్లు విడిచిపెట్టి ఆడికి పోదామంటాడు, యాపర్ల పాడు పోదామంటాడా? అసలు ఏం జరుగుతుందో చూద్దామని అందరు వచ్చారంట. ఎవరితోటి? ప్రజల మనసు ఎరిగిన దేవుడు ఎంత గొప్పోడంటే, చూడాలని ఒక ఆశతో ఉన్న జక్కయ్య మనసులో గడిబిడి లేపాడు. ఏమని? అయ్యి బాబోయ్ నేను పిలవలేదు కానీ వస్తానంటున్నాడు. ఆయన వచ్చే లోపడే నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలి. యేసయ్య కంటే ముందు అడిగేసి గుమ్మానికి అడ్డుగా నిలబడ్డాడంట. యేసుప్రభు ఏమనాలి? ఒరే నీ ఇంటికి వస్తాంటే అడ్డుగా నిలబడ్డావేంట్రా అనాలి కదా. ఏం మాట్లాడదు, అక్కడ ఏం లేదు. ఇంకా అడ్డు నిలబడి పశ్చాత్తాపంతో వాడు చెప్తున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి రెట్టింపు నేను ఇచ్చేస్తాను. అవన్నీ పాప క్షమాపణలు అయిన తర్వాత యేసయ్యా నువ్వు రాయి అనగానే యేసయ్య సంతోషంగా అడుగుపెట్టాడు. ఏం తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎంతమంది ఇంట్లో రక్షణ ఉంది? ఇక్కడ ఇల్లేమో మన ఇల్లు అనుకుంటాం, మన ఇల్లు కాదు, ఈ ఇల్లు. హృదయం అనే చెప్పండి, దేవాతి దేవుడు దేవాలయం ఆత్మలో ఉన్న దేవుడు అద్భుతమే. హల్లెలూయా. ఈ పాట రాసిన భక్తి ఎంత చక్కగా రాశాడు. దేవాతి దేవుడు
ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. నేను ఆయన ఆలయమని ఎలా తెలుసుకున్నాడంట? ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం. హల్లెలూయా. దేంట్లో గుర్తించాడు చెప్పండి, చెప్పండి. దేంట్లో? ఆత్మలో. ఎవరిని గుర్తించాడు? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఆత్మ కొరకే ఎదురు చూస్తున్నాం. ఆ సహవాసం కొరకే ఎదురు చూస్తున్నాం. అందుకే దేవుడు ఆత్మలో నిన్ను గుర్తుపట్టాడు. ఇప్పుడు అందుకే ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? చదవండి మరొకసారి ఆ వచనాన్ని. ప్రియులారా, మనకందరకు కలిగి ఉన్న రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. మిమ్ములను వేడుకొనుచు మీకు రాయవలసి. హల్లెలూయా. ఆనంద్ గారు దేని కొరకు పోరాడాలంట? శీలు గారు దేని కొరకు పోరాడాలంట? పరిశుద్ధుల చేత పలకబడిన దేవుని మాట కొరకు మాత్రమే మనము పోరాడాలి. ఇది చేయకూడదంటే చేయకూడదు, ఇది లేదు అంటే అందరికీ నిష్ఠూరం అవుతున్నాను. నేను అలాగే నాకేం బాధలే. నన్ను పిలుచుకోకపోతే నాకు నష్టంలే. నేను దేవుని మాట ప్రకారంగానే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిలో ఏముంటుందంటే, మేము ముసలోళ్ళం అయిపోయినాం, ఇంకా పిల్లలకి చేయకపోతే ఎట్టబ్బా, పిల్లలకన్నా చేయాలా, ఆ పిల్లలు నరకంలోకి దోస్తుంది. నువ్వే నిలబడు, వేడుకో. నీ కూతురుకు ఏ సంబంధం రావాలో దేవుడు తీసుకొస్తాడు. నీ కొడుకు ఏ కోడలు రావాలో చెప్పండి తీసుకొస్తాడు. ఒక ప్రశ్న వచ్చింది హనోక్ గారు, నా మీద ఒక ప్రశ్న వచ్చింది. ఏంటో చెప్పనా? వింటారా? హనోక్ గారు చూస్తున్నారా? ఈరోజు సార్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, రేపొద్దున సార్ పిల్లల పరిస్థితి ఏంటి? వివాహాల గురించి ఇంత చెప్తున్నాడు కదా, రేపు సారు పరిస్థితి ఏంటి? నేను చాలా క్లారిటీగా చెప్పా. దేవుడు అనుకూలమైన వాళ్ళని ఇస్తేనే నా పిల్లలకి పెళ్లి చేస్తా, లేకపోతే పెళ్లి చేయకుండా అలాగే పెట్టేస్తా పిల్లల్ని. మా కాలంలో 2009లో ఏడ దొరుకుతారు అబ్బాయి అండి పాస్టర్ అమ్మలు అన్నారు. సిక్కీలే ఎవరు సిక్కీలే, దేవుడే సిక్కిచ్చినాడు నాకు. దేవుడే అట్టనే నా పిల్లలకు కూడా చెప్పండి. మనకంటే తెలంగాణలో మేలు. ఎందుకో తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి కానీ పెళ్ళిళ్ళు చేయరు. మనకిడ 10 ఇట తన్నిందంటే 11 పెళ్ళి, 12 పిల్లలు, 13 హాస్పిటళ్ళు, 14 ఎడమొకాలు పెడమొకాలు, 15. మీకు అర్థమవుతుందని చెప్పేది? 10వ తరగతి అయిపోగానే మాట్లాడండి పురుషులారా, దీనికి వెనకాల తోకలు తయారవుతారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, దీనికి చేయకపోతే వీళ్ళు ఎప్పుడు తోలుతావు? తోలే టైం వస్తే తోలుతాం, బలవంతంగా తోలితే తాళ్ళు తెగిపోతాయి. అప్పుడు నీలుక్కోవాలి. మీకు అర్థమవుతుందని చెప్పేది? ఉరుకులాడద్దు, దేవుని చిత్తము కొరకు కనిపెట్టు. మొర్దెకై హదస ఎడల అనగా ఎస్తేరు ఎడల ప్రణాళికలు ఏమీ కలిగి లేడు. నా పని
దైవ ప్రీతితోనే నా బిడ్డను పెంచాలి. ఆ బిడ్డ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అనుకోలే, పనికి వెళ్ళాడు, స్వయంవరం ప్రకటించబడింది, అమ్మాయిలందరినీ ఎత్తుకుపోయినారు. దాంట్లో ఎవరున్నారు? ఎస్తేరు కూడా ఉంది. అందరితో పాటు నిలబడింది. అందరు లిప్టిక్కులు బామారు, అందరు గాజులు వేసుకున్నారు, పెద్ద పెద్ద కమ్మలు పెట్టారు, ముక్కు పొడుకులు పెట్టారు, పూలు పెట్టారు, ఐలు చేశారు, క్యాట్ వాక్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఎవడి మీది కాడ దృష్టి పోనీయకుండా దేవుడు ఎవరి వైపు పెట్టాడు తెలుసా? ఎస్తేర్ వైపు పెట్టాడు. ఎస్తేర్ని చూడగానే షీఈస్ ద వన్ ఐ లవ్ అన్నాడు. అంతే. ఏమన్నాడు చెప్పండి? షీఈస్ ద, ఈమె నేను రాణిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు బాబా, నువ్వు నిజంగా దేవుడు అయితే నైనా ఆ రాజు కళ్ళు నా మీద పడాలని పాతం చేసిందా? చెప్పండి. మనమాత ఏం చేస్తాం? చెప్పాలా? మనమాత ఏం చేస్తాం? ఇట్లాంటి కోరికలే కోరుతాం. ఎస్తేరేమనలే, అయ్యా నా పినతండ్రి నాకు నేర్పించింది నీ చిత్తము, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యను, నీ చిత్తానికి నేను లోబడి ఉంటానని నిలబడింది. రాజు దృష్టి ఎవరి మీద పడింది? ఎస్తేరు మీద పడింది. ఎస్తేరు దగ్గరికి వచ్చాడు, పూలమాల వేసాడు, నువ్వే నా భార్య అన్నాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దానికి అడ్డుగా మొర్దుకాయ ఉండింటే ఆ పని జరిగేది కాదు. దైవ చిత్తము అద్భుతమైనది. దైవ చిత్తము ఊహించని కార్యములను చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనకందరికి కలిగిన రక్షణను గూర్చి ఇది రాయవలనని. మామూలు ఆసక్తి కాదు, విశేష ఆసక్తి. దేవునికి స్తోత్రం. మనిషి ఆలోచనలో విశేషత ఉందా? లేదు. కానీ దేవుని ఆలోచనలో విశేషత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఎడల నీకున్న తలంపులు స్థారముగా ఉన్న నీలో దేవా. ఎవరులంట? నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారం. పాడైపోయిన భూములను మరలా తిరిగి చిగురింప చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నీకంటే ముందు ఎంతోమంది ఆ భూమిలో అడుగు పెట్టిండొచ్చు, కానీ ఇప్పుడు యేసు కృప ద్వారా నువ్వు అడుగు పెడితే ఆ భూమి నీకు చక్కటి పంట నీ చేతికి ఇచ్చేటట్టుగా చేస్తాడు. అంటే పనికి రాని దానిని పనికొచ్చే పాత్రగా చేసేవాడు ఎవరు? దేవుడే. కనుక ఈ చిన్న ప్రయత్నం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భర్తకు చెప్పు, ఈనాడు సార్. నీ భార్యకు చెప్పు, నీ పని చెప్పడమే. ఏంటి నీ పని? ప్రయత్నము 999 సార్లు థామస్ ఎడిసన్ బల్బును తయారీ ఎన్నిసార్లు? 999. అంటే ఒకటి తక్కువ 1000 సార్లు తయారు చేస్తాడు. విలేకరులందరినీ పిలుస్తాడు, చూడండి అంటాడు, ఎలుగుతుంది, బుగ్గుమని కాలిపోతుంది. విడిచిపెట్టాడా? వేణుగారు మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఒకవేళ నీ భార్య చేయమంది అనుకో, నువ్వు చేసుకుంటూ చేసుకో, నేను చేసుకోను. ఎన్నిసార్లు చేసినా ఏమైపోయింది? అవునా? నిజంగా అట్ట ప్రయత్నం చేయకుండా ఆపేసింటే ఈరోజు మనకి వెలుగు వచ్చునా? చెప్పండి. ఈ వెలుగు రావడానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు? థామస్ ఎడిసన్. ఎన్నిసార్లు? అలాగే నీ విశ్వాస జీవితంలో కూడా నువ్వేం చేస్తూ ఉండాలా? ప్రయత్నం చేస్తూనే నువ్వు చేసే కొలది నీ ప్రయత్నానికి సఫలమిచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. దేవునికి స్తోత్రం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం పిలిచాడంట నిన్ను? దేనికోసం పిలిచాడంట? ఊరికే ఊపించుకుంటూ వచ్చి కూర్చుని పోనీక కాదు, ఏదో పాట పాడితే కలిసి పాడేసి పోవడానికి కాదు, ఏదో వాక్యం చెప్తే అట్టనా అని ఊపేసి పోవడానికి కాదు. దేనికంట చెప్పండి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అందుకే మొట్టమొదటి మీకు చెప్పాను, మనం ఏం చేయాలంట? విశ్వాసము కొరకు మాత్రమే పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాయిరుకు విశ్వాసం ఉంది, అందుకే పోరాడుతున్నాడు. ఎవరితోటి? యేసయ్యతోటి. యేసయ్యతో పోరాడుతుంటే ఒకడు వచ్చి అన్నాడు, ఇంకా బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. కానీ ఎందుకు ఇబ్బంది పెట్టదన్నాడు? నీ కుమార్తె చచ్చిందన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఎంతవరకు పోరాడావు కదా, నీ పోరాటాన్ని నేను సఫలం చేస్తాను అన్నాడు. వెళ్ళాడు, ఇంటికి వెలుగునిచ్చాడు. ఓ, ఆ పాప చనిపోయింది, ఆ పాపకు జీవాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబానికి రక్షణనిచ్చాడు. ఆ కుటుంబం అంతా దేవునికి మహిమకరంగా బ్రతకడానికి దేవుడు కృపను ఇచ్చాడు. పోరాటం. భక్తి అంటే ఆషామాషి కాదు. ఏదో సందా కవర్ నీ కాడికి వచ్చేదో నలిపేసి నోట్ వేసేసి ఇలాంటి ఏదో కాదా. ఇదొక పోరాటం. దేని కొరకు ఈ పోరాటం చెప్పండి? విశ్వాసము నిమిత్తమై పోరాటం. రెండోది, విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోబోవు నిత్య జీవమునకు పోరాటం. దేవునికి స్తోత్రం. పోరాటం, ఆత్మీయ పోరాటం. ఇది ఏ పోరాటం? ఇది దేని కొరకు? ఆత్మ సంబంధమైన కార్యాలను పొందుకోవడానికి పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కష్టపడుతున్నాం, స్థలం కొనేసాం, ఇల్లు కట్టాలి కట్టేసాం, పిల్ల పెళ్ళి చెయ్యాలి చేసేసావు, మనము ఎత్తేసుకున్నావు. పర సంబంధమైనవన్నీ, భూ సంబంధమైనవన్నీ చేసేసావు. మరి పర సంబంధమైన ఎప్పుడు చేస్తావు? బలమంతా పోయాక అప్పుడు వస్తావా? చాలామంది ఇంకేం పెద్ద వయసు ఏమైపోయింది? ఇంకేం పెద్ద? షరీన్ నగర్లో 32 సంవత్సరాలు ఒక అబ్బాయికి చిన్న వయసులోనే గవర్నమెంట్ ఉద్యోగాన్ని, టీచర్ జీతం ఎంత తెలుసా? 70,000. ఇంకొక 2 నెలలు ఉంటే మురళి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అవ్వబోతున్నాడంట. డ్యూటీ చేశాడు, ఇంట్లో భోంచేసి పడుకున్నాడు. ఏం పురుగు గుట్టిందో తెలీదు, చచ్చిపోయాడు పొద్దున కల్లా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ పిల్లోడికి. ఉన్నాడా చెప్పండి? ఉన్నాడా? మా సీలు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో షరీనాలు అదే లైన్లో, కూరగోసే చంద్ర ఇంట్లో లైన్లో. నాకు మొన్న శుక్రవారం తెలిసింది, చాలా బాధపడ్డాను. వాళ్ళ ఆ వయసులో ఏం సంపాదించుకున్నాడు? గవర్నమెంట్ ఉద్యోగం, 70,000 జీతం, 2 నెలలుంటే ప్రమోషన్. తిన్నాడు, పడుకున్నాడు, లేగలేకపోయాడు. ఏంటంటే ఒక విషకరమైన పురుగు ఏదో ఇంట్లోనే. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసులు అడవిల్లో బతుకుతున్నారు. అక్కడ ఇక్కడ శాంతమ్మ ఇటువైపు సాంసన్ భాస్కర్, ఇటువైపు రంగడు కదా, అవునా కదా? అయినా మనకి ఎప్పుడన్నా విషపురుగు కుట్టిందా? చెప్పాలి గట్టిగా. ఎవరి కాపుదల? దేవుని కాపుదల లేకపోతే నీవు ఉన్న కాడికి ఏదైనా కూడా రాగలుగుతుంది. గుండె పగలు కొట్టుకుని ఏడిచారు, వెనక్కి వస్తాడా చెప్పండి?
మంచిదే, నీ కసి మంచిదే, నీ యొక్క ఆశ, కానీ అది దేని కొరకు అనేది చాలా ప్రాముఖ్యం. నీలాంటి తాగుబోతులు ఎంతోమంది చచ్చిపోతూ నువ్వు బతుకుతున్నావంటే ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో. ఆలోచించు, దేవుడిస్తున్న ప్రతి అవకాశము చాలా విలువైంది. ఈ అవకాశాన్ని కనుక మనం పోగొట్టుకుంటే మరలా తిరిగి మనము అందుకే ఒక చక్కటి పాట రాసింది ఒక ఆమె. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నానో, నాకేమున్నానో, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో, నాకేమున్నానో, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యూదా అంటున్నాడు, నా చిన్ని ప్రయత్నం దేని కొరకు? విశ్వాస జీవితము కొరకు, నిత్య జీవము కొరకు ఈ ప్రయత్నం. అందరం మోకరిద్దాం, అడుగుదామా? అయ్యా నిజమే నాయన, ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా అది వ్యర్థమే, కానీ పర సంబంధమైనది ఏది సంపాదించుకున్నా అది మాకు మేలే. కనుక మాకు ఇవ్వబడిన కృపను మేమేమాత్రము పోగొట్టుకోము నాయన, నీ కాపుదల మాకివ్వు నాయన అని దేవుని అడుగుదాం. పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఇంతవరకు నీ దాసుని నిలగెట్టుకుని ప్రభువా చక్కటి మాటలను ప్రభువా మాకు వినిపింపచేశారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, దేని కొరకు వేటి కొరకు మా పోరాటము తండ్రి, దాన్ని మేము గమనించి ప్రభువా ఇదిగో నీ విశ్వాసము కొరకు ఇదిగో తండ్రి మేము మంచి అయ్యా పోరాటమును పోరాడే వారముగా, ఆ నిత్య జీవము కొరకు తండ్రి అయ్యా మేము నాయన పోరాడే వారముగా తండ్రి మా సంఘము మేము ఉండడానికి సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. సర్వ సత్యములోనికి ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ఆ సార్వత్రిక సంఘములోనికి ప్రభువా మా సంఘము చేర్చబడినట్లుగా ప్రభువా మా ప్రవర్తన, మా క్రియ, ఇదిగో మా చూపు, మా నడవడిక, ప్రతిదాన్ని ప్రభువా మేము సరి చేసుకుని ప్రభువా ఇదిగో తండ్రి యేసయ్యా నీకు వందనాలు. నీకు ఇష్టమైన వారముగా తండ్రి మేము బ్రతకడానికి మీ సహాయమును మీరు అనుగ్రహింపచేయమని, ఈ కడవరి దినాల్లో నీ కొరకు బ్రతికే వారముగా తండ్రి, నీ కొరకు జీవించే వారముగా మా జీవితాలను మేము మలుచుకోవడానికి సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా జీవితాల్లో ప్రభువా రోజులు నాయన వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నవి, కానీ మా జీవితంలో మార్పు లేని వారముగా ఉంటున్నామేమో తండ్రి. అటువంటి విధానంలో మేము ఉండకుండా తండ్రి మార్పు కలిగిన జీవితము కలిగి తండ్రి ఇదిగో యేసయ్యా నీకు వందనాలు. ఈ సంఘము నాయన ఓ యేసయ్యా అనేక సంఘాలకు మాదిరికరముగా ఉండునట్లుగా అయ్యా మీ గొప్ప కృపను చూపించండి. అనేక మందిని ఆకర్షించే విధానములో ప్రభువా మా సంఘమును మీరు ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.